ఈ రోజే 500 ఏళ్లకు వస్తున్న ఏకాదశి. వృషభ రాశి వారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక్క చిన్న పని చేస్తే చాలు అదృష్టం మీ సొంతం. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి సమయం నుండి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి వారి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు. అన్ని విధాలా కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారు ఇప్పుడు వస్తున్నటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పనిని కనుక చేసినట్లయితే ఇక వృషభ రాశి వారి జీవితంలో అదృష్టం వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల నరదిష్టి, నరఘోష సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన వారు వ్యాపార వ్యవహారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివిగా తీసుకుంటారు. వీరెప్పుడు వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్లు ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు. అవతలి వారి హోదా, పేరు, ప్రఖ్యాతులు చూసి కాకుండా వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క నిజాయితీని చూసి వ్యాపార పార్ట్నర్లుగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంచెం రిస్క్తో కూడుకున్నవై ఉంటుంది. కానీ మీరు సంకల్ప బలంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారాల్లో అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పరిశ్రమలకు సంబంధించి ఈ సమయంలో శత్రు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు రావాల్సిన కాంట్రాక్టులు కానీ లేదా మీకు జరగవలసిన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని మీ ప్రత్యర్థులు ఆపే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అలానే శత్రు భయం కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి విషయాలు బయట వ్యక్తులతో చర్చించకపోవడమే మంచిది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకి శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించాలని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని కొరకు రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వాటిని మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు అయితే ఏర్పడతాయి. కానీ మీరు భయపడవలసిన అవసరం అస్సలు లేదు. ఈ ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. కానీ పట్టుదల విడవకుండా చివరి వరకు ప్రయత్నించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలానే అధిక పనివేళలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మీకు చాలా వరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వింటారు. ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో
తోబుట్టువుల సహకారం అలానే మీ యొక్క పై స్థాయి అధికారుల సహకారం అనేది ఆశించిన రీతిలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా థైరాయిడ్, కడుపు సంబంధిత వ్యాధులు అలానే కంటి సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంపై విపరీతమైన నరదిష్టి, నరఘోష ప్రభావం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వివాదాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులు మీరు చేసినటువంటి పనులు ఏవి కూడా అర్థం చేసుకోకుండా ప్రతిసారి కూడా మిమ్మల్ని దెప్పి పడవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి గొడవలకు వెళ్ళడం ఇటువంటివి అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటి నుండి విముక్తి పొందడానికి ఏకాదశి రోజు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా నరదిష్టి, నరఘోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. వృషభ రాశికి సంబంధించి వివాహాలకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయంలో అనుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. రాజకీయ పరంగా కోరుకున్న రీతిలో అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేసేటువంటి మంచి పనులకు ప్రజల్లో ఆశించిన రీతిలో గుర్తింపు అయితే సంపాదించుకుంటారు. అయితే ఈ రాశికి సంబంధించిన వారికి శత్రు భయం అనేది కొంచెం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ కూడా చర్చించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఈ సమయంలో మీరు ఎవరికి కూడా ఆర్థిక సహాయం అయితే అస్సలు చేయవద్దు. ఈ సమయంలో మీరు చేసేటువంటి సహాయాలు కానీ లేదా మధ్యవర్తులుగా ఎవరికైనా రుణాల విషయంలో వ్యవహరించినట్లయితే అవన్నీ కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం కనపడడం లేదు. అవతలి వారు తీర్చలేక వాటి భారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో నరదిష్టి, నరఘోష ప్రభావం విపరీతంగా ఉంటుందని చెప్పుకున్నాం. దీని నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. దీని కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దానిలో 9 మిరియాలు వేసి దాన్ని చిన్న మూట కింద కట్టి దానిని మీరు పడుకునే దిండు కింద 3 రోజులు అంటే వరుసగా 3 రాత్రులు నిద్ర చేసి ఆ మూట ఏదైతే ఉంటుందో దాన్ని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ వేసేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంటి చుట్టూ లేదా మీ చుట్టూ ఉన్న చెడు శక్తుల ప్రభావం, చెడు కళ్ళ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఒక్క పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు ఉంటాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.